అనేది ముందుకు వెళ్ళాలి అని అంటే మనకు కావాల్సింది మీడియా అండ్ ఇప్పుడున్న ఈ రోజుల్లో అయితే మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మీమర్స్. సో ఈ రోజు ఇక్కడ మరి మీ అందరి కోసం మన ప్రొడ్యూసర్ శబరి మహేంద్ర గారు అండ్ అదేవిధంగా మూవీ టీం అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మీకు తెలుసు ఏ ప్రోగ్రామ్ అయినా నాకు కొంచెం బూస్ట్ అండ్ ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ మీ క్లాప్స్లోనే ఉంటుంది. సో మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఒకప్పుడు మాత్రం బాలుగా వింటూ ఉండేవాళ్ళం, ఆ తర్వాత చందుగా విన్నాము, కానీ ఇప్పుడు మాత్రం యాండీగా మనందరి ముందుకి ఆగస్ట్ 2న థియేటర్స్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి మన ముందుకైతే రావడానికి రెడీగా ఉన్నారు మన వరుణ్ సందేశ్ గారు. పేరులోనే ఉంది సందేశ్, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మూవీతో ఏదో ఒక సందేశాన్ని అందిస్తూనే ఉంటారు. సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సో ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు సాంగ్. సో విరాజీ మూవీ నుంచి ఒక థీమ్ సాంగ్ ప్లే చేయాలి. సో ఆ సాంగ్ అయితే చూడండి, ఆ తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. సో సాంగ్ వింటుంటేనే విజువల్స్ కూడా చూడాలి అనిపిస్తుంది కదా. సో ఆ విజువల్స్ మనం చూడాలి అంటే ఆగస్ట్ 2 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. విరాజీ మూవీ ప్రొడ్యూసర్ శబరి మహేంద్రనాథ్ గుండ్ల గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి వెల్కమ్ చెప్దాం. ఓకే, మరి అదేవిధంగా విరాజీ మూవీ డైరెక్టర్ ఆద్యంత హర్ష గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ నెక్స్ట్ విరాజీ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ కుశాలిని గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మా కాకినాడ నాని గారు, నాని గారిది ఈరోజు బర్త్డే. అందరూ ఒకసారి క్లాప్స్ కొడుతూ దానికి బర్త్డే విషెస్ చెప్దాం. హ్యాపీ బర్త్డే నాని గారు. సో ఎవ్రీ ఇయర్ కూడా మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాగే మూవీ ప్రమోషన్స్లో కానీ లేదంటే మూవీ షూటింగ్లో కానీ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నెక్స్ట్ విరాజీ మూవీ మెయిన్ మనం అందరం కూడా ఎవరి కోసం అయితే ఇప్పుడు స్టేజ్ పైకి రావడానికి వెయిట్ చేస్తున్నామో మన యాండీ అలియాస్ వరుణ్ సందేశ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్స్ టు ఆల్ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. విరాజీ అనే ఈ సినిమా ఆగస్ట్ 2న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సినిమా బాగా వచ్చింది, ఒక మంచి సినిమా మేము తీసాము. జూలై 2న ఈ ఫిలిం అనౌన్స్మెంట్ అంటే టైటిల్ అనౌన్స్మెంట్ చేసి అదే రోజున ఆగస్ట్ 2న రిలీజ్ అని చెప్పాము. ఈ 1 మంత్ ప్రమోషన్స్ చేస్తూ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ, గుంటూరు, అలాగే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఇవన్నీ కూడా మేము ఒక బస్ ట్రిప్ వేసి అక్కడ కాలేజెస్ అట్లాగే వేరియస్ ప్లేసెస్ అన్ని చోట్లకి వెళ్ళి ఈ మూవీని ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది, కాలేజ్ స్టూడెంట్స్ కానీ బయట కానీ, అట్లాగే అక్కడ ప్రెస్ మీడియాని కలవటం జరిగింది. వైజాగ్ బీచ్లో కానీ అట్లా అన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసి వచ్చాము. అక్కడ మాకు అవకాశం ఉన్నంత వరకు ఈవెన్ వర్షాలు ఉన్నా కూడా పబ్లిక్లో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనము చేసే మిగతా అంటే ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్ మీట్స్ కానీ అట్లాగే ఇంటర్వ్యూస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఒక మూవీ మంచిగా వచ్చినప్పుడు దానికి కారణాలు చాలా ఉంటాయండి, అలాగే బాగోపోయినా అలాగే ఉంటాయి. సో ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మై డైరెక్టర్ అండి హర్ష గారు. అండ్ నెక్స్ట్ వన్ మా పిల్లర్ ఆఫ్ ద మూవీ హీరో గారు వరుణ్ సందేశ్ గారు. ఆయన లేకపోతే ఈ మూవీ లేదు. నిజంగా అండి ఒక ఆర్టిస్ట్ వచ్చి యాక్ట్ చేయడం అనేది జనరల్గా ఏ సినిమాకైనా జరుగుతుంది, కానీ ఒక ప్రొడ్యూసర్ పక్కన నిలబడి ప్రమోషన్స్లో నేను డబ్బు పెడితేనే అయిపోదండి ప్రమోషన్ అనేది. ఆర్టిస్ట్ లేకపోతే చేయలేమండి, నేను అది అంటే తెలుస్తుంది అది నాకు. సో రియల్ ఇక్కడ మీ అందరి ముందు చెప్తున్నాను, వరుణ్ గారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లేకపోతే ఈ ప్రమోషన్స్ ఇంత బాగా నేను చేయలేను. సో థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ విత్ మీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ అండి, ఈ టీంకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఏడీస్ డిపార్ట్మెంట్ యంగ్ టీమ్ అనమాట. నాకు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టీమ్. సో నాకు ఈ కథని ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చి నా కథను చెప్పించిన సుకుమార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హర్ష నాకు పరిచయం చేసినందుకు, అట్లాగే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి హర్ష ఏదైతే చెప్పాడో అంతకంటే బాగా సినిమాని తీశాడు. సో సినిమా అంతా అయిపోయి రిలీజ్కి రెడీగా ఉన్న టైంలో ఓ ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, హర్ష ఐఎమ్ హ్యాపీ విత్ ద ఫిలిం, థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా చేసావు.
సో ఇదే ఈ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీ అందరూ ఆదరించి మీ అందరు సపోర్ట్ చేయాలి. మీ అందరు సపోర్ట్తోనే ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీ సపోర్ట్ లేనిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మూవీస్ అనే దానికి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యూట్యూబ్లో అట్ ద సేమ్ టైం అంటే మీమర్స్ అంటారు, యూట్యూబర్స్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, వాట్ ఎవర్ వీ నేమ్ ఇట్, మీరు ప్రమోట్ చేస్తే ఈ సినిమా ఇంకో స్థాయికి వెళ్తుంది. ఈ సినిమా బాగా ఆడితే నేను ఇంకా 4 సినిమాలు తీసే శక్తి నాకు వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్. నేను బాగుంటే 4 సినిమాలు తీస్తాను. ఆ సినిమాల వల్ల నలుగురు దీని మీద బ్రతుకుతారు. సో ఐ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం అండ్ దట్ వుడ్ హెల్ప్ టు మీ అండ్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ డైరెక్టర్ హర్ష గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకండి. వరుణ్ సందేశ్ గారిని విష్ చేయడానికి, మా సినిమా గురించి మాట్లాడడానికి వచ్చిన మీమర్స్, యూట్యూబర్స్ అండ్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా పిహెచ్డి ఇన్ న్యూరో సైన్స్ చేశానండి, యూరోప్లో చేశాను. అక్కడి నుంచి అంతా వదులుకొని ఇక్కడికి వచ్చి ఒక 5 years చాలా కష్టపడి చాలా మంది కలిసి లాస్ట్కి సుకుమార్ అన్న ద్వారా మహేందర్ గారిని కలిసి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా వెనకాల నా 37 ఏళ్ళ కష్టం ఉందండి బేసిక్గా. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి ఒక 6 months ప్రీ ప్రొడక్షన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ విత్ లైటింగ్ పేపర్ మీద పెట్టుకొని ఒక 1000 షాట్లు అంటే 1000 పేపర్స్ మా దగ్గర ఉన్నాయండి. సో అంత పక్కా ప్లానింగ్తో ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ అన్న ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు మహేంద్ర గారు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ద మెయిన్ backbone of this film, Mahendranath Kondla garu. Thank you so much, sir, for encouraging me. And ee cinemalo ayana more than a producer, he worked as a technician andi for the whole film. And he is involved avadam kaadu, try to help me in every detail anamata. And చాలా చాలా నేనెంత హార్డ్ వర్క్ చేశాను, నాకంటే 10 times హార్డ్ వర్క్ చేశారు ప్రమోట్ చేయడానికి నాకు అనిపిస్తుంది. అండ్ after Mahendranath garu, I think and I know the main and strong, the face of the film, Varun Sandesh garu. I have to thank Varun Sandesh garu for accepting this film, sir. And నాకు ఇంకా గుర్తు ఆయనకు స్టోరీ చెప్పిన ఫస్ట్ హాఫ్ విన్నారు, బాగుందండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పారు. సెకండ్ హాఫ్ విన్న తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయండి, అంత నచ్చింది నాకు అని చెప్పారు. స్టోరీ వినగానే ఈ మూవీ నేను చేస్తున్నాను అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో చాలా పెక్యులర్ థింగ్ ఏంటంటే ఆయన లుక్ అండి. అందరూ దాని గురించి అడుగుతున్నారు. ఆ లుక్కి మేము చాలా కష్టపడాల్సి వచ్చిందండి. అంటే మేమంటే నేను జస్ట్ నాకు ఈ లుక్ కావాలని చెప్పడే, కష్టపడిందంతా ఆయనే. యాక్చువల్గా ఈ లుక్ కోసం 9 hours హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందండి. ఇట్స్ ఎ పర్మనెంట్ హెయిర్ కలర్. అంటే ఏంటంటే ఈ బ్లూ రావడానికి, ఎల్లో రావడానికి బ్లాక్ కలర్ మీద రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అంతా బ్లీచ్ చేసి వైట్ చేయాలన్నమాట. వన్స్ బ్లీచ్ చేస్తే వైట్ కలర్ రాదు. 2, 3, 4 times చేశారు బ్లీచ్. సో అండ్ బ్లీచ్ చేసి మళ్ళీ కలర్ వేయడం అన్నీ కలిపి మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తే నైట్ 10 o'clock అయిందండి ఆ హెయిర్ కలర్ వేసుకోవడానికి. సో షూట్ అంతా అయిపోయింది. మూవీ ప్రివ్యూ చూశారు. ప్రివ్యూ చూసిన తర్వాత ఎలా ఉంటుంది రెస్పాన్స్ అంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. చాలా బాగా వచ్చిందని నాకు తెలుసు. అండ్ వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇలా కళ్ళు తుడుచుకుంటున్నారు. అంటే ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ అండ్ కాంటెంపరీ ఇష్యూ మీద డీల్ చేస్తున్నాం. కళ్ళు తుడుచుకుని చాలా చాలా బాగా చేశారు సార్, నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకి మటుకు నేను నా అవుట్ అండ్ అవుట్ మై కంప్లీట్ మైసెల్ఫ్ ఇవ్వాలనిపిస్తుంది. ఏం చేద్దాం అంటున్నప్పుడు ఆయనే చెప్పారు, ప్రమోషన్స్ కూడా నేను మళ్ళీ పర్మనెంట్ కలర్ వేసుకుంటానని చెప్పారు అనమాట. సో నేను చాలా చాలా ఇంప్రెస్ అయిపోయానండి. మళ్ళీ ప్రమోషన్స్ కోసం ఒక 8 hours అదే కూర్చొని మరీ పర్మనెంట్ కలర్ వేసుకొని అదే లుక్తో ప్రమోషన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ సినిమా అండ్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ వర్కింగ్ విత్ సచ్ ఎ బ్రిలియంట్ అండ్ హంబుల్ యాక్టర్ విత్ యూ సార్. అండ్ ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా కూడా ఐ విల్ నెవర్ హెజిటేట్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ వరుణ్ గారు అండి, దేర్ ఆర్ 9 lead characters in the movie అండి. అండ్ 2 among them are here, కుశాలిని గారు అండ్ కాకినాడ నాని గారు. అండ్ మండప్ క్యారెక్టర్ గురించి అయితే నేనేం చెప్పానండి, ఎందుకంటే యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ కాకినాడ నాని గారి గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే సార్. అండ్ ఈ సినిమాలో ఆయనది లీడ్ రోల్ అండి, అంటే టాప్ 9 charactersలో ఫుల్ లెంత్ రోల్ అండి ఆయనది.
అండ్ ఈ సినిమాతో మీకు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగా యాక్టింగ్ చేశారండి. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 10 times ఎక్కువే చేశారండి. సో వెరీ హ్యాపీ విత్ యూ. అండ్ అవర్ బ్యూటీ కుశాలిని గారు, అండ్ ఆవిడ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఆవిడే మాట్లాడతారు. అండ్ ఈ సినిమాలో ఆ క్రేజీ ఆ ఫీమేల్ వైబ్ ఉంటుంది కదండి, అది ఆవిడ దగ్గర నుంచి చాలా బాగా వచ్చింది. అండ్ అండ్ యూ విల్ సీ మోర్ ఆఫ్ హర్ అండి. ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్. ఆ సినిమా చూసిన తర్వాత మీరు ఆవిడని అప్రిషియేట్ చేయకుండా అయితే ఉండరు. అండ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టర్స్, 3 major pillars in the movie is music director and editor and cameraman అండి. ఈ సినిమా నేనేమంటా అంటే విజువల్ 50% అయితే మ్యూజిక్ 50%. అండ్ నాకు ఈ సినిమాకి చాలా మేజర్ సపోర్ట్ మ్యూజిక్ అండి. ఈ సినిమా మీరు చూసినది మీకే అర్థం అవుద్ది. అండ్ ఎబి గారు, హీ విల్ గో టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్టర్ దిస్ మూవీ గెటింగ్ రిలీజ్డ్ అండి. తర్వాత ఎడిటర్, ఆయన కూడా కొత్త ఆయనే, నవీన్ నూలి గారి దగ్గర అసోసియేట్గా పనిచేశారు కొద్ది మూవీస్. ఈ మూవీకి రాత్రింబగలు వర్క్ చేశారు. అంటే ఆయనకి సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ అనుకుంటా. సో రాత్రింబగలు వర్క్ చేశారు. నైట్ 2 o'clock కూడా ఒక షాట్ బాగా వచ్చిందంటే, హర్ష గారు ఈ షాట్ బాగా వచ్చింది, నైట్ 2 o'clock మెసేజ్ చేశారు నాకు. సో ఈ సినిమాతో ఒక 3 to 4 months ట్రావెల్ చేశారు ఆయన. అండ్ కెమెరామెన్, ఆయన ఏంటంటే కెమెరామెన్ ఏంటంటే నాకు ఒక 3 years నుంచి సుకుమార్ అన్న గారి నెంబర్ కూడా ఆయన ఇచ్చారు. సో 3 years నుంచి నన్ను ఎంకరేజ్ చేసి పుష్ చేసి, బ్రో మీ మేకింగ్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి అని చెప్పి, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, ఆయనే నాకు అందరి నెంబర్లు ఇచ్చి అందరిని పరిచయం చేసింది ఆయనే. అండ్ హిస్ వర్క్ అండ్ మోర్ దెన్ మై సపోర్ట్, అతని వర్క్ చాలా బాగుంటుందండి. అండ్ హిస్ పేషెన్స్. సో కెమెరామెన్ చాలా పేషెంట్. జనరల్గా కెమెరామెన్స్ చాలా చిరాకు వచ్చేస్తుంది, ఏదైనా 2 టేక్లన్నా 3 టేక్లన్నా అని చేసి ఓకే బ్రో మీరు చేయండి, బాగా చేయండి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ అండి, ఐ వాంట్ యూ టు వాచ్ ద ఫిలిం. మీరు మూవీ చూసి మీకు నచ్చుతుందని నాకు 100% నమ్మకం ఉంది. మూవీ చూసి మీకు నచ్చితే మటుకు ప్లీజ్ ఎంకరేజ్ దిస్ మూవీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలింకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో అట్లాగే ఎడిటర్, డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎడిటర్గా చేసిన రామ్ గారు, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎబి అండ్ డిఓపి అజయ్ గారు. ఈ ముగ్గురు వర్క్ ఈ ఫిలింలో మీరు ఖచ్చితంగా ఎంత బాగుందో మీరు చూసి రేపు చెప్తారు. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ షుడ్ మెన్షన్ దోస్ 3 names హియర్ అండి. ఒక డిఓపి వర్క్ నచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీకి పెట్టుకోవటం అనేది నచ్చితేనే పెట్టుకోగలుగుతాం, లేకపోతే అది అంటే కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు కుదరకపోవచ్చు. బట్ ఈ ఫిలిం చేసిన డిఓపి అజయ్, నా నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్న అమర్దీప్ చౌదరి అండ్ సుప్రీతతో చేస్తున్న సినిమా కూడా అతనే డిఓపి. అంటే అంతని వర్క్ నాకు అంత బాగా నచ్చింది. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయన పేషెన్స్ లెవెల్స్ వేరే లెవెల్ అండి. ఎంత ఓపిక్గా ఆయన చేస్తారంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు మెన్షన్ చేసినట్టు వీఆర్ వెరీ 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 హ్యాపీ అండి. అంత బాగా ఆయన ఓపిక్గా ఫ్రేమ్స్, డైరెక్టర్ గారు ఇట్లా కాదు ఇలా కావాలన్నా కూడా ఎంతో ఓపికగా చేశారు ఆయన. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎబి గురించి చెప్పాలి అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ మూవీ మాకు చేస్తారో చేయరోనండి. అంటే అంత బిజీ అయిపోయే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారు. పెద్ద ఫిల్మ్స్ చేస్తారు ఆయన. ఎక్స్ట్రాడినరీ బిజీ చేశారండి ఈ సినిమాకి. పాటలు బాగా చేశారు. మీరు ఒక పాట ఇంతకు ముందర మీరు వినున్నారు. సో ఐ షుడ్ మెన్షన్ హిజ్ నేమ్. అండ్ ఆల్సో రామ్ అండి, ఎడిటర్ గారు. రామ్కి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే, ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చేయాలి ఇంతే. ట్రైలర్ కూడా మేము ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇలా కాదు ఇంకొంచెం చేంజెస్ చేద్దాం. సో ఎక్స్ట్రాడినరీ పీపుల్ నాకు దొరికారండి, డైరెక్టర్ and the editor and the music director and DOP. I should thank all of them here and so I forgot to mention their names. So I'm mentioning them again and I'm very very thankful to them. నాకు మంచి ప్రోడక్ట్ చేసి ఇచ్చారు. So thanks to the director, editor, DOP and the music director. Thank you very much. ఎవరైనా సరే మూవీ ప్రమోషన్స్ కోసం 1 లేదా 2 రోజులు లేదంటే 1 week మాత్రమే టైం ఇస్తారు. కానీ మన వరుణ్ సందేశ్ గారు మాత్రం 1 month టైం ఇచ్చారండి. సో ఇలా ప్రతి హీరో కనుక మన ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి సపోర్ట్ చేస్తే మూవీ తప్పకుండా హిట్ అవుతుంది. సో మళ్ళీ ఈ మూవీని మన మైత్రి మూవీస్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడే ఈ మూవీ సక్సెస్ అయినట్టు. సో నెక్స్ట్ మన బర్త్డే బాయ్ కాకినాడ నాని గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మీలో ఒక్కనే, ఎప్పుడు నేను జర్నలిస్ట్ అండి. నా పేరు, నేను వార్త నాని అనేవారు, తర్వాత సాక్షి నానిగా మారాను, ఇప్పుడు కాకినాడ నానిగా మారి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ప్రస్తుతం మీ అందరి దయ వల్ల హ్యాపీ అండి.
ఇప్పుడు అంతా ఫేమ్ ఉన్న ఆర్టిస్టులకే అవకాశాలు ఇస్తారండి, కానీ టాలెంట్ ఎవరికి ఉందో నెతిక్కుని వాళ్ళకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టీం అంతకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అశోకవనంలో అర్జున్ కళ్యాణంతో ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను బాగా. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసిన. నెక్స్ట్ పెళ్లివారం అండి అనే వెబ్ సిరీస్తో ప్రసాద్ బెహ్రా గారు నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సినిమాతో నేను అందరికీ పరిచయం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని, ఈ సినిమా హిట్ అయ్యే విధంగా మీరందరూ కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో అండి, నా పేరు మణిరూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అందరూ మీడియా మిత్రులకి అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ అందరికీ. అండ్ ఫస్ట్ దిస్ ఇస్ ఫస్ట్ మూవీ నాది ప్రామినెంట్ క్యారెక్టర్ చేస్తూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రొడ్యూసర్ మహేంద్ర గారు అండ్ హర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ ఇక్కడ లేరు మా ఏడి మహి గారు, తనే నన్ను ఇంత మంచి టీంకి ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ హీరో వరుణ్ సందేశ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా పుష్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నథింగ్ బట్ మూవీ ఎలా అయినా హిట్ అవ్వాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఫిమేల్ వాయిస్ వస్తే ఇంకా వినడానికి చాలా క్యూట్గా, చాలా స్వీట్గా ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో విరాజీ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్, అంటే యాంకరింగ్ చేసేది నేనే. ఇది ఫిమేల్ వాయిసే, కాకపోతే నాకు అర్థమవుతుంది మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, కానీ మూవీ టీం నుంచి ఒక ఫిమేల్ వాయిస్ కోసం అని చెప్పాను. సో మన కుశాలి గారిని ఖుషీగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కుశాలిని గారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ మహేంద్ర గారు అండ్ హర్ష గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను చాలా సినిమాలు చేశాను, కానీ ఈ మూవీతో అయితే మీ అందరికీ నేను గుర్తుంటానని అనుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగా వచ్చిందండి. వరుణ్ గారిని కొత్త లుక్లో చూశారు కదా, మీకే తెలుస్తుంది ఎట్లుంటుందో సినిమా. బాగుంటుంది, తప్పకుండా ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన యాండీ, మన వరుణ్ సందేశ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, బాగున్నారు అందరూ? గుడ్ ఆఫ్టర్నూన్. హెయిర్ స్టైల్ మొత్తం ఈయన మా డైరెక్టర్ గారి మహిమ అదంతా. సో కాదు కానీ మీరు హెయిర్ స్టైల్ అన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచే మాట్లాడదాం. నిజంగా నేను ఇన్ని సినిమాలు 2007 నుంచి ఇప్పుడు 17 ఇయర్స్ ఇన్ని సినిమాలు చేసిన ఫస్ట్ టైం నేను అంటే నేను యూజువల్గా ఇలాంటి స్టఫ్ అంతా ఐ డోంట్ యూజువలీ పే అటెన్షన్ టు ఇట్ మచ్. బట్ ఏంటంటే మా వైఫ్ చాలా ఫీల్ అయ్యి నాకు ఇలా చూపించింది అనమాట. అరే ఇలా అంటున్నారు అని ఫస్ట్ టైం చూసాను. నన్ను ఎన్ని డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ట్రోల్స్ అంటే ఈ లుక్ గురించి. బట్ ఏంటంటే ఐ గెస్ దట్స్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. సో నేను ఇది కేవలం ఎందుకు అంటే ఈ లుక్ సినిమా కోసమే చేసింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు ఏదైతే హర్ష గారు ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ నేరేషన్ చెప్పినప్పుడు వచ్చి ఓకే మాట్లాడారు. ఫస్ట్ నాకు లుక్ చెప్పారు, ఇలా ఒక హాఫ్ సైడ్ బ్లూ, హాఫ్ సైడ్ ఎల్లో, ఒక సైడ్ ఇయర్ రింగ్స్ సార్, ఒక సైడ్ ముక్కు పొడకు సార్, ఒక పన్ను కూడా ఉంటుంది అది. సో ఇలా లుక్ అంతా చెప్తే ఏదో డిఫరెంట్గా ఉంది ఇది అనుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత ఓకే ఫైన్, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే అండి స్టార్ట్ చేద్దాం నేరేషన్ అంటే అలా ఉన్నారు ఆయన. సార్ 1 సెకండ్ సార్, నేను నుంచుని నేరేషన్ ఇవ్వచ్చా అన్నారు. ఓకే అని హ్యాపీ, మీరు నుంచునియండి, కూర్చునియండి, డ్యాన్స్ చేస్తే మీ ఇష్టం, అది మీ కంఫర్ట్ అని చెప్పాను. ఈ లోపల నుంచున్నారు, చిన్న బ్యాక్ ప్యాక్ తీశారు. బ్యాక్ ప్యాక్ నుంచి ఒక చిన్న స్పీకర్, బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక స్పీకర్ తీశారు. స్పీకర్ తీసి అక్కడ పెట్టారు. నేను అనుకున్నాయి ఏంటి ఏం చేస్తున్నారు ఇలా అనుకున్నా. కట్ చేసి లిటరలీ నాకు సినిమా మొత్తం యాక్ట్ చేసి ఈ క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ని ఆయన యాక్ట్ చేసి విత్ బీజిఎంతో పాటు నాకు వినిపించారు. అండ్ నేను విన్న తర్వాత కదా నిజంగా ఫస్ట్ హాఫ్ అంటే ఓకే అలా వెళ్ళిపోయింది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో నిజంగా, ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. అండ్ సినిమాల్లో ఒక ఇలా అమ్మాయిల్ని టీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫైట్లు కానివ్వండి, ఏమీ లేకుండా హీరోయిజం అనేది చూపించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అది చేయడం. అండ్ సార్ మీరు లవ్ యూ సార్, నిజంగా నన్ను మీ మైండ్లో అలా ఊహించుకున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్
మీరు నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానో మీరు August 2 థియేటర్స్లో ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ చాలా 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 ఏళ్ళ తర్వాత ఒక మంచి సినిమా చేశాను నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఎప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినవి చాలామంది గుర్తుండిపోయాయి. ఒక చందు, ఒక బాలు, లేకపోతే ఇంకో క్యారెక్టర్స్, ఇవి గుర్తుండిపోయాయి కొన్ని క్యారెక్టర్స్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత యాండీ అనే క్యారెక్టర్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ యాండీ అండ్ రెస్పెక్ట్ యాండీ అనే క్యారెక్టర్ని రెస్పెక్ట్ కూడా చేస్తారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ సో ఇలాంటి స్టోరీ ఆయన నాకు చెప్పిన తర్వాత నేను ఎట్లా వదులుకుంటానని నాకు అనిపించింది. అండ్ ఇలాంటి స్టోరీని బ్యాక్ చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్, అంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, సినిమాని ప్రేమించే ఒక ప్రొడ్యూసర్ కావాలి. అండ్ దానికి మా మహేంద్ర గారు కంప్లీట్ అసలు 100కి 110% సపోర్ట్ చేశారు ఆయన ఏ విషయంలో అయినా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్. నిజంగా ఎందుకంటే ఇప్పుడు నేను నా కెరియర్ ఇలా వెళ్తూ ఉంది, కొన్ని సినిమాలు అసలు చాలా సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్లాప్లు అవుతున్నాయి. అయినా కూడా నన్ను నమ్మి అండ్ కథని నమ్మి నాతో అంటే ఇప్పుడు సినిమాలో నటించడం అనేది దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత. అండ్ నేను ఏ క్యారెక్టర్ చేసిన ఇన్నేళ్ళలో నేను నా ఎఫర్ట్ కంప్లీట్గా పెట్టి చేస్తాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో ఎందుకు ఫ్లాప్ అవుతాయో అనేది తెలిస్తే అందరం హిట్ సినిమాలే చేస్తాము. బట్ నిజంగా సార్ థ్యాంక్ యూ నన్ను పెట్టుకుని ఈ సినిమా మీరు చేసినందుకు అండ్ కీపింగ్ మీ యాజ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ సార్. అయ్యో సార్ మీరు కూడా అట్లాగే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ దగ్గర ఇంత టైం స్పెండ్ చేసి ఇట్లా మీ సినిమా కావచ్చు కానీ బయట పరిస్థితులు వేరు. సో మీరు ఉన్నారు కాబట్టి నిజంగా ఇందాక మెన్షన్ చేశాను నేను. సో ఇలా సపోర్ట్ చేస్తేనే ప్రొడ్యూసర్ సినిమా చేయగలుగుతాడు, లేకపోతే సినిమా చేయలేడు. ఒక హీరో అనేవాళ్ళు పక్కన నిలబడకపోతే కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడండి ఇక్కడి నుంచి. సో మీరు ఇలాగే ఉండండి, ఇట్లా ఉంటేనే మాలాంటి వాళ్ళు ఇంకా 10 సినిమాలు చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇదే నన్ను ఇంకా ఇట్ మోటివేట్స్ మీ అండ్ ఇట్ డ్రైవ్స్ మీ టు డూ బెటర్ సినిమా. అండ్ సో అదే చెప్పినా కదా, ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. August 2 విరాజీ వస్తుంది. అండ్ నేను ఒకటే చెప్తా, సినిమాకు ఒక లుక్ అనేది చేయడం వేరు, బట్ ప్రమోషన్స్కి కూడా నేను ఎందుకు ఈ లుక్ పెట్టి ఈ లుక్ మొత్తం మేము ఏపీ టూర్ వేసాం, ఇక్కడ కాలేజెస్కి వెళ్ళాం, అంతా ఇంటర్వ్యూస్ అన్నిటికీ ఈ లుక్లో ఎందుకు వెళ్తున్నా అంటే ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ నా సినిమా చూడడానికి. గివ్ ఇట్ అ షాట్. August 2 చూడండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ August 2 యాండీ విల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.